అమరావతి పునర్నిర్మాణ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. రాజధానికి వెళ్తున్న బస్సులు, కార్లతో విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు రద్దీగా మారింది. పశ్చిమ గోదావరి, విజయనగరం, విశాఖ, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల ప్రజలు వెస్ట్ బైపాస్ మీదుగా రాజధాని పునఃప్రారంభోత్సవ సభకు వెళ్తున్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలికి పునఃప్రారంభోత్సవ సభను విజయవంతం చేసేందుకు రాజధానికి వెళ్తున్నట్లు ప్రజలు, కూటమి అభిమానులు చెబుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? శ్రీకాకుళం నుంచి వచ్చాం. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలస కోన రవికుమార్ మా ఎమ్మెల్యే గారు. ఎట్లా అనిపిస్తుందండి ఈరోజు అమరావతి పనుల పునఃప్రారంభానికి అమరావతికి వస్తున్నారు? సంతోషం అనిపిస్తుందండి. సంతోషంగా ఉండి ఒక ఒళ్ళంతా పులకరించిపోతుందండి శ్రద్ధ గురించి. చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది ఈరోజు మళ్ళీ అమరావతి పనుల ప్రారంభానికి ఇచ్చేస్తున్నారు? సంతోషంగా ఉంది సార్. ఈ అమరావతి ఇప్పుడు అవడం మాకు ప్రజలకి, శ్రీకాకుళం జిల్లాకి కాదు రాష్ట్రం మొత్తం మీద సంతోషంగా ఉంది. అమరావతి కొత్తగా నిర్మాణం చేసిన నరేంద్ర మోదీ గారు పూజ కార్యక్రమం వస్తున్నారు కదా, ఆ కార్యక్రమానికి ఇచ్చేసి మేము చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు వచ్చామంటే శ్రీకాకుళం జిల్లా నుండి ఆమదాల నియోజకవర్గం. ఈ అమరావతి నిర్మాణం జరిగితే మంచిది, ఆంధ్రప్రదేశ్ మంచి పేరు వస్తుందన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఆలోచన మంచిదని, చంద్రబాబు నాయుడు గారితో కృషి అభినయం అని చెప్పేసి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుండి కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్నామండి. నరేంద్ర మోదీ గారు స్వాగతం పలకడానికి. ఏ పెద్దనే ఎప్పుడు బయలుదేరారు? ఎక్కడి నుంచి ఎట్లా ఉంది ఈరోజు అమరావతికి వస్తున్నారు? సాయంకాలం బయలుదేరినాము, 4-5 అయిపోయింది. అంటే మన భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం మందే. ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది, కానీ మనకు రాజధాని ఏది అనేసి ఈవేళ మళ్ళా కొత్తగా ఒక రాజధానిగా మళ్ళీ అమరావతి నిర్మించి 3 సంవత్సరాల్లోన ఇది జయప్రదం చేస్తారనేసి మేము అనుకుంటున్నాము. అలాగే చేస్తారు. చంద్రబాబు నాయుడు అలా చేయగలడు. అలాంటి టెక్నికల్ నాయకుడు, ఆలోచన ఉన్నోడు, తెలివైనోడు, మంచి నాయకుడు కాబట్టి ఆయన చేతులతో ఇది పూర్తవుద్దని మాకు నమ్మకం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం ఉంది. ఇలాంటప్పుడు కూడా మనకు అవుద్దని మాకు నమ్మకం ఉంది. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈరోజు అమరావతికి వచ్చారు, అలాగే పనులు ప్రారంభిస్తున్నారు ఇవాళ, ఎట్లా అనిపిస్తుంది మీకు? సార్ సంతోషంగా ఉంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏంటంటే చెప్పుకొని రోజులు ఉన్నాయి సార్. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇప్పటికి కొన్ని పునఃప్రారంభ పనులు జరిగితే ఇప్పటికి మనకు రాజధాని అయిపోయిందో, కానీ జగన్ వచ్చిన తర్వాత కనీసం అలా ఎక్కడ మొదలుపెట్టారో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అలాగే ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో పనులు ప్రారంభించి మన రాజధాని ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చెప్పుకోవడానికైనా అవుతుందని మేము సంతోషంగా వచ్చాం సార్. రైట్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాలని అన్నింటి నుంచి కూడా అమరావతి రాజధాని పనులకు ప్రారంభానికి వస్తున్న నేపథ్యంలో ఎట్లా అనిపిస్తుంది సార్ ఈరోజు అమరావతికి వచ్చారు, పనులు ప్రారంభమవుతున్నాయి? మళ్ళీ గత 5 ఏళ్ళు కూడా అమరావతి ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ నూతన రాజధాని అమరావతి పనులు ప్రారంభమవుతున్నాయి. అమరావతి రావడం రాష్ట్రం మొత్తం మీద అన్ని ప్రాంతాలకి సుఖ సంతోషంగా ఉంది. రెండవది రాజధాని తీసుకురావడం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి మరియు ప్రజలకి, ఇండస్ట్రీలు కూడా, మిగతా అన్ని కూడా అభివృద్ధిలో పాటుకి ఉంటుంది.